లేకుండా. ఇంకా మీలాంటి వాళ్ళు ఒక లెక్క వీళ్ళకని అడుగుతున్నా. అందుకే ఎక్కడికక్కడ మీరు భయపడిపోయారు. సమయం వచ్చినప్పుడు చూసుకుందాం అనుకున్నారు. సమయం వచ్చింది, బ్యాలెట్ని బద్దలు కొట్టారు. 94% స్ట్రైక్ రేటుతో గెలిపించారు. అప్పటి నుంచి నేను ఆలోచించా, ఈరోజు ఈ విషయం మాట్లాడిన తర్వాత మిగిలిన విషయాలు మనం మాట్లాడుకుందాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క భూమి రికార్డులు ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే నేను 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న సమైక్య ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణలో రికార్డు చూశాను, ఇక్కడ రికార్డు చూశాను. ఇక్కడ బ్రిటిష్ పాలన, తెలంగాణలో నిజాం పాలన. ఈ రెండు పరిపాలనలో తెలంగాణలో భూములు ఒకరి భూములు ఒకరికి ఇచ్చేసేవాళ్ళు. ఆ రోజు నిజాం ఇష్ట ప్రకారం ఎవరన్నా అడిగితే ఒక భూమి 5 ఎకరాలు దానం చేసి ఇంకొకరు వస్తే వాళ్ళకు కూడా 5 ఎకరాలు ఆ 5 ఎకరాలు వాళ్ళకి ఇచ్చేసేవాడు. ఆ విధంగా హైదరాబాద్ మొత్తం చూస్తే ఎక్కడ చూసినా డిస్ప్యూట్ ల్యాండ్. కానీ బ్రిటిష్ వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి జ్ఞాపకం, తర్వాత కూడా మనం ఫాలో అయ్యాం. ఇప్పుడిప్పుడు తీసేశాను. ఎంఆర్ఓ అప్పుడు తహసీల్దార్ ఆఫీస్ ఉండేది, కొంతమంది జ్ఞాపకం ఉంటుంది. ఏసీ రూమ్లో కూర్చొని పరదా కట్టుకొని ఒక ప్యూను కనిపెట్టి దాన్ని ఎనిక్కి ముందుకు లాగేవాళ్ళు, అంటే పంక ఊదేవాళ్ళు. అప్పుడు విఎంలు ఉన్నారు, కేఎంలు ఉన్నారు, కరణాలు ఉన్నారు, కరణాలు మున్సిపల్ ఉన్నారు. ఆ కరణం రాసే లెక్క ఆ అక్షరాలు ఎవడికి అర్థంగా ఏటి కాదు, గొలుసు కట్టు రాత. ఇంకా విలేజ్ మున్సిపల్ ఉండేవాళ్ళు. మున్సిపల్ అయితే పెత్తందారి, ఇక్కడ కూడా రాయవరపు మున్సిపల్ ఉన్నాడు పెద్ద ఆయన, మంచి ఆయన, ప్రజల కోసం పనిచేశాడు. కానీ చాలామంది మున్సిపల్ కంట్రోల్ కోసం పనిచేశారు. అవన్నీ నేను చూశాం. కానీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే మాట అన్నాడు, ఇది నా భూమి, నా హక్కు, నీ పెత్తనం ఏంటని సినిమా కూడా తీశాడు, మీకు జ్ఞాపకం ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళ పైన పోరాడినప్పుడు ఆ సినిమాలో కూడా డైలాగ్ చెప్పి దాని ప్రకారమే మున్సిపల్ని, కేఎంల కరణాలని రద్దు చేసింది మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ కంటే తెలంగాణలో పండుగలు చేసుకున్నారు. స్వాతంత్రం వస్తే ఎంత ఆనందంగా ఉంటారో అంత ఆనందంగా పండుగ చేసుకొని స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అయ్యారు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు నేను మళ్ళీ 14-19లో ముఖ్యమంత్రిగా ఉన్నాను. కానీ అప్పుడు కూడా ఇంత సమస్యలు లేవు. ఇప్పుడు కొత్తగా వచ్చి చూస్తే ఎక్కడ చూసినా సమస్యే. ప్రతి ఒక్కరి రికార్డులు కూడా చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చాయి. ఇక్కడే రెవెన్యూ సెక్రటరీ ఇన్ఛార్జ్ అయినటువంటి సాయి ప్రసాద్ గారు ఉన్నారు, సిసిఎల్ఏ జయలక్ష్మి గారు ఉన్నారు, సత్యకుమార్ గారు రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు. చాలా మీటింగులు పెట్టా, చాలా సమీక్షలు చేశా. నేను ఎక్కడికి పోయినా నాకు వచ్చే పిటిషన్లో 180 పిటిషన్లు రెవెన్యూ వస్తున్నాయి, ఇంకొక 5-10 పోలీసులు వస్తున్నాయి. ఈ 80% ఏంటంటే మీ భూమి ఇంకొక ఆయన కబ్జా చేశాడు, అది కూడా రాజకీయ నాయకుడే చేశాడు. నిన్న కూడా వస్తున్నాయి కబ్జా చేసిన ల్యాండ్స్ అన్నీ. ఇది భయంకరమైన సమస్యగా నాకు కనపడింది. అందుకే నేను ఒకటే ఆలోచించా, దీనికి శాశ్వత పరిష్కారం చేయాలి. తిరిగి ఏ ఒక్క వ్యక్తి కూడా బాధపడకుండా ఈ సమస్యని పరిష్కారం చేయాలని ఈరోజు మీ దగ్గరికి వచ్చాను. నేను ఈరోజు వచ్చానంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను కూడా ఇక్కడ కోప్పడ్డాను. నేను వాళ్ళకి చెప్పింది స్పష్టంగా, ఇంటి దగ్గరనో
ఎంఆర్ఓ ఆఫీసులోనో పిలిపిచ్చి ఇవ్వడం కాదు, గ్రామ సభ పెట్టాలి. గ్రామ సభలో అందరికీ పుస్తకాలు ఇవ్వాలి, చదవాలి, చదువుకోనివ్వాలి. చదువు రాని వాళ్ళు ఉంటే, చదివిన వాళ్ళు ఉంటే పక్కన పెట్టుకొని మీ పుస్తకం మీరు చదువుకొని అన్నీ కరెక్ట్గా ఉంటే పేరుతో సహా అన్నీ కరెక్ట్గా ఉంటే ధృవీకరించుకొని ఈకేవైసీ తీసుకొని మీకు ఇమ్మన్నాను. మన దేశానికి ఒక అదృష్టం ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆధార్ ఉంది. ఒక మనిషి ఇంకొక మనిషి పోలికలు పెట్టుకొని మోసం చేయడానికి వీలు లేదు. ఇప్పుడే ఇక్కడ చూశారు వేలిముద్ర, లేకపోతే ఫేషియల్ రికగ్నిషన్. ఇవన్నీ అయిన తర్వాత ఆఫీసర్ కూడా ఆటోమేటిక్గా ఆవిడ కూడా వేలిముద్ర వేస్తేనే ఓపెన్ అవుతుంది. రేపు నాకు తెలియదు ఎవరో వేసేసారంటూ కుదరదు. అలాంటి వ్యవస్థ ఆవిడకి కూడా ఉంటుంది. ఇక్కడ మీకు ఇస్తారు. మీకు ఇచ్చినప్పుడు కూడా వేలిముద్ర కానీ మీ ఫేషియల్ రికగ్నిషన్ చూసుకున్న తర్వాతనే ఇస్తారు. దీనివల్ల ఎక్కడా మోసాలు జరగవు. ఇంకో పక్క ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, లేకుంటే ఒకప్పుడు అధికార యంత్రాంగం ఉంది. బాధ్యత లేకుండా చేశారు, లింక్ డాక్యుమెంట్స్ లేకుండా చేశారు. ఒక ఆర్డర్ పాస్ చేస్తే ఎందుకు పాస్ చేశారో దానికి ఆధారాలు కూడా లేకుండా కొన్ని దిక్కలు పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అందుకే అన్నీ కూడా సర్వే చేపిస్తున్నాం, ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. ఇది అయిన తర్వాత మీ రికార్డ్స్ అన్ని బ్లాక్ చైన్లో టెక్నాలజీ ఉపయోగించి పెడుతున్నాం. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాన్ని మీరు చూశారు, ఇది ఎవ్వడు ట్యాంపర్ చేయలేడు. మీ పుస్తకాలు, మీ యొక్క డాక్యుమెంట్స్ ఎక్కడైతే ఎంఆర్ఓ ఆఫీసులో కంప్యూటర్లో క్లౌడ్లో ఉంటాయో దాన్ని కూడా ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయలేరు. ప్రపంచంలోని బెస్ట్ టెక్నాలజీ బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఎలాంటి ట్యాంపర్ చేయడానికి వీలు లేకుండా ఉండే టెక్నాలజీ. ఎవడైనా ట్యాంపర్ చేసి పట్టుకొని మక్కలు ఎరగొట్టే టెక్నాలజీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవడు చేయకూడదు. అది వస్తే ఇంక మీకు ఇబ్బంది లేదు. ఈరోజు మీరు ఇక్కడ చూశారు, మీరు ఎక్కడైనా సరే స్కానింగ్ చేసి మీ పుస్తకంలో ఒకసారి ఆ స్కానింగ్